ఇక్కడ ఎమ్మెల్యే పాలకుర్తికి యశస్విన్ రెడ్డి గారిని అనుకోవాలా, ఝాన్సీ రెడ్డి గారు అనుకోవాలా, విజేందర్ రెడ్డి అనుకోవాలనా, మహేష్ అనుకోవాలనా, ఈ రాజేష్ అనుకోవాలనా? ఎవరు అసలు? పిఏలు వాళ్ళ కార్యాచరణలు ఏంది? వాళ్ళు చేయాల్సిన వాళ్ళ డ్యూటీలు ఏంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే యొక్క ప్రోగ్రామ్స్ని షెడ్యూల్ చేయడం, టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ఎవరైనా పేద ప్రజలు నియోజకవర్గాలు ఏదైనా ఆపదకో ఇబ్బందికి వస్తే కలిపియడం. కానీ ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యేని ఏదైతే ఎమ్మెల్యే యొక్క చేతగాంతనాన్ని అడ్డం పెట్టుకొని ఈ పిఏలు అనే వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఈ విజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ మధ్యల రాజేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? మహేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఇప్పుడు ఈయన గురించి చెప్పాలండి. ఈయన పిఏ అంట. ఏం పిఏ అనేది మీరు చెప్పాలి. ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ భవిష్యత్తులో యశస్విన్ రెడ్డి గారు కనుక ఓడిపోయే పరిస్థితి ఉంటే, ఝాన్సీ రెడ్డి గారికి డిపాజిట్ రాని పరిస్థితి ఉంటే దానికి కారణం ఈ పిఏలే. నేను చెప్తున్నా కదా, వీళ్ళు చేయబట్టే వాళ్ళు ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎంత అహంకారం ఉంటుంది వీళ్ళకు అని అంటే, వీళ్ళు చేసేది పిఏ డ్యూటీలు, చీఫ్ మినిస్టర్ లెక్క ఫీల్ అవుతారు వీళ్ళు. ఎమ్మెల్యే అనే వ్యక్తి 24 గంటలు, వారం రోజుల్లో 24 గంటలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంగతి పిఏలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వాలనే సంగతి మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పిచ్చిగా మా ఎమ్మెల్యే కదా, మేము ఏం చెప్తే నడుస్తుంది కదా, మా ఎమ్మెల్యేకు తెలివి లేదు కదా, మా ఎమ్మెల్యేకి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలియదు కదా, మేము ఎట్లా చేస్తే అట్లా చేస్తాము అని అంటే మీకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు.